లాస్ట్ సెషన్‌లో మనం ఏం నేర్చుకున్నాం? అసలు ఒక ఫేస్‌బుక్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలా? ఆ పేజ్‌ని ఆప్టిమైజేషన్ ఎలా చేయాలా? దాంట్లో లోగోస్ కానీ, కవర్ ఇమేజ్ కానీ, ఓకే. సో, బిజినెస్ అవర్స్ కానీ, ఓకే. సో, అలాగే సో, మన పేజ్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్, ఈ లొకేషను, ఓకే. సో, మళ్ళా మన పేజ్‌బుక్ యూఆర్ఎల్ ప్రొఫెషనల్‌గా ఎలా పెట్టుకొనాలా? అంటే పేజ్ యూఆర్ఎల్ ఒక బిజినెస్ పేజ్‌ది యూఆర్ఎల్ అనేది ఎలా పెట్టుకొనాలా? సో, దాని గురించి మనము నేర్చుకున్నాం. సో, ఇంతవరకు మనము ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలా? ఎలా ఆప్టిమైజేషన్ చేసుకోనాలా? పేజ్ యూఆర్ఎల్ ఎలా ఉండాలా? ఎక్సెట్రా, ఎక్సెట్రా మనం చెప్పుకున్నాం. సో, ఈరోజొచ్చేసి అసలు ఓకే. సో, ఫేస్‌బుక్ అయిపోయింది ఇప్పుడు పేజ్ క్రియేషన్. సో, వి వర్ స్విచింగ్ ఇంటూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. అసలు ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలా? ఎప్పుడే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మనము క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్‌గా ఆ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కిందే ఉంటది. కానీ దాన్ని మనము ఏం చేయాలా? ప్రొఫెషనల్ అకౌంట్‌కి బిజినెస్ అకౌంట్‌కి కన్వర్ట్ చేయాలా? సో, అది ఎలా చేయాలా? సో, దాన్ని కన్వర్ట్ చేయాలా అంటే ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ మీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ నుంచి అవ్వదు. సో, యూ నీడ్ టు డూ ఇట్ ఆల్ ద స్టఫ్ త్రూ యువర్ మొబైల్ డివైస్ ఓన్లీ. సో, ఎందుకంటే ఆప్షన్ అనేదే లేదు మనకి డెస్క్‌టాప్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ. ఓకే. సో, నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసిన. మీరు కావాలంటే మీరు ఇంకొకసారి నేను యాక్చువల్లీ లాస్ట్ బ్యాచ్‌కి చెప్పిన. అదైనంక ఈరోజు నిన్న మీ సెషన్ అయినంక ఈరోజు మార్నింగ్ నేను కూర్చొని చూసిన. సో, ఏదైనా ఆప్షన్ వచ్చిందా డెస్క్‌టాప్‌లోనే మనం చేసేదానికి అంటే నాకేది ఆప్షన్ దొరకలే. సో, మీరు ట్రై చేయండి. మీకు దొరికితే చేయండి. కానీ నాకు తెలిసినట్లు దేర్ ఈస్ నో ఆప్షన్. సో, నేను చెప్పినట్ల మనమేమన్నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తే బై బై డిఫాల్ట్ ఓకే. బై డిఫాల్ట్ అది ఒక ఓకే. పర్సనల్ అకౌంట్ కిందనే కన్సిడర్ అయిపోతది. క్లియరా? అంటే పర్సనల్ అకౌంట్ కిందనే ఆ అకౌంట్ అనేది ఓకే. క్రియేట్ అయితది. కానీ దాన్ని మనము బిజినెస్ అకౌంట్ కింద స్విచ్ చేయాలా? అది ఎలా చేయాలా? అది చేయాలా అంటే నేను చెప్పినట్లే ఓన్లీ మీ మొబైల్ డివైస్ నుంచినే అయితది. వేరే డివైస్ నుంచి అవ్వదు. సో, నౌ లెట్ మీ స్టార్ట్ షేరింగ్ మై స్క్రీన్ అండి. సో, నేనిప్పుడు మొబైల్ డివైస్‌లోనే ఉన్నా. నా మొబైల్ డివైస్‌లో నా స్క్రీన్ అనేది మీకి షేర్ చేస్తా. ఓకే. లెట్ మీ నో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మీ దగ్గర నాకు తెలిసి మనందరిది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆల్రెడీ ఉంది అందరిది. ఓకే. సో, ఇప్పుడు మీరు కొత్త అకౌంట్‌ని మీరు క్రియేట్ చేయాలా? సో, కొత్త అకౌంట్‌ని మీరు క్రియేట్ చేయాలా? ఆ క్రియేట్ చేసిన అకౌంట్‌ని బిజినెస్ బిజినెస్ అకౌంట్ కింద మీరు మార్పియాలా? అది ఎలా చేయాలా? సో, దాన్ని చేయాలంటే ఫస్ట్ గో టు ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌కి ఎళ్ళండి. సో, ఇన్‌స్టాగ్రామ్ ఎళ్ళినంక ఆర్ యూ ఏబుల్ టు సీ అండి ఎక్స్‌ట్రీమ్ రైట్‌లో ఆర్ యూ ఏబుల్ టు సీ కింద రైట్ సైడ్‌లో మీ ప్రొఫైల్ పిక్ ఇక్కడ ఉంటది చూడండి. ఇక్కడ ప్రొఫైల్ పిక్ ఇక్కడ క్లిక్ చేస్తే వస్తది. ఓకే. సో, దాన్ని మనం ఏం చేయాలా అంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఓకే. అంటే ఇక్కడ మీది ఏదైనా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే అది చూపిస్తది. సో, రైట్ నౌ ఓకే. మనము కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సో, ఇక్కడ యాడ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని కనిపిస్తా ఉందా అందరికి? సో, ఇక్కడ యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో, దెన్ ఇట్ విల్ షో యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అంటే మీది ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్‌కి మీరు లాగిన్ అవ్వండి. సో, లేదు అంటే కింద వచ్చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదా! సో, మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్పే చేద్దాము. సో, వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ అకౌంట్. సో, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అకౌంట్. సో, వన్స్ క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది బై డిఫాల్ట్ ఏదో ఒకటి. అది మీరు డిలీట్ చేసేసి మీ యూజర్ నేమ్ ఏం కావాలా దాన్ని మీరు పెట్టుకోండి. ఓకే. సో, ఇక్కడ నా యూజర్ నేమ్ అంటే నా బిజినెస్ నేమ్ అన్నమాట. యూ సీ టు బిగిన్ క్రియేట్ ఎన్ అకౌంట్ అండ్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ సజెషన్ ఆల్రెడీ సజెషన్ ఇస్తాం కావాలా అంటే. సో, యూ కెన్ చేంజ్ దిస్ అట్ ఎనీ టైమ్. సో, దాన్ని మనము ఎప్పుడు కావాల్సిన చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నా బిజినెస్ నేమ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తా. సో, నా బిజినెస్ నేమ్ వచ్చేసి లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు సే బ్రైట్ లైన్ బిల్లింగ్. ఇది మనము నిన్న క్రియేట్ చేసినాం ఒకటి బ్రైట్ లైన్ బిల్లింగ్ అని చెప్పేసి. ఓకే. సో, యూజర్ నేమ్ ఓన్లీ ఇన్క్లూడ్ నంబర్ స్పెషల్ క్యారెక్టర్స్ అండర్‌స్కోర్స్. ఓకే. సో, ఇక్కడ స్పేసెస్ అనేది ఇది తీసుకోదనుకుంటా. లెట్స్ రిమూవ్ ది స్పేసెస్. ఓకే. స్పేస్ అనేది ఇయ్యలేదు. సో, అలాగా నేను పెట్టుకుంటా. సో, బ్రైట్ లైన్ బిల్లింగ్ అనేది నా బిజినెస్ నేము. ఇదొచ్చేసి ఏం ఎంటర్ చేస్తామో అది యూఆర్ఎల్‌లో వస్తది.
నేను మీకు ఫ్యూచర్‌లో చూపిస్తా. సో, అదైనంక అంటే మీ బిజినెస్ నేమ్‌ని మీరు వితౌట్ స్పేస్ ఏమీ లేకుండా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ హైఫన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ అండర్‌స్కోర్ అంటే లెట్స్ సే ఇప్పుడు నేను హైఫన్ కావాలా ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ నాకి హైఫన్ అది తీసుకుంటదా లేదా చూద్దాం. ఓకే. తీసుకోవట్లే. అండర్‌స్కోర్ తీసుకుంటదా చూద్దాం ఒకసారి. అండర్‌స్కోర్ తీసుకుంటది. ఓకే. వితౌట్ స్పేస్ తీసుకోదు. ఓన్లీ అండర్‌స్కోర్ తీసుకుంటది. డాట్ అనేది కూడా తీసుకుంటది. ఓకే. సో, లెట్స్ సే బ్రైట్ అండర్‌స్కోర్ లైన్ అండర్‌స్కోర్ బిల్డింగ్. ఇది నా బిజినెస్ నేమ్. సో, మీరు స్పేస్ ఇక్కున్నట్లా కూడా చేయొచ్చు. లేదు సార్ నాకు స్పేస్ కావాలంటే యూ కెన్ యూజ్ ఐదర్ ఫుల్ స్టాప్, డాట్ ఆర్ అండర్‌స్కోర్. ఓకే. ఇదైనంక జస్ట్ సే క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లియరా ఇక్కడ వరకును? క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సారీ? క్లియర్ సార్. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగ మీకు టు క్రియేట్ ఎ న్యూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ దిస్ అకౌంట్ సెంటర్ దట్ అలోయింగ్ ది ఫాలోయింగ్ అంటే మీది ఆల్రెడీ అకౌంట్ ఉంటది కదా! దాన్ని చూపిస్తా ఉంటది. సో, హియర్ జస్ట్ యూజ్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడీ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. అలో అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయొద్దండి. అలో అండ్ కంటిన్యూ అంటే ఆ అకౌంట్‌కి తీసుకొని వెళ్ళిపోద్ది. పాత అకౌంట్‌కి. సో, నేనిక్కడ యూజర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అని ఉంది కదా! దానిపైన ట్యాప్ చేస్తా. సో, అదైనంక సో, క్రియేట్ ఎ పాస్వర్డ్ అని అడుగుతది. సో, దిస్ పాస్వర్డ్ ఎందుకంటే మీరు నెక్స్ట్ టైమ్ లాగిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు వేసినాం కదా! యూజర్ నేమ్ బ్రైట్ లైన్ అండర్‌స్కోర్ బిల్లింగ్ అని చెప్పేసి దట్ విల్ బి యువర్ యూజర్ నేమ్. ఓకే. ఇప్పుడు వేస్తా ఉండేది పాస్వర్డ్ దట్ ఈస్ ఫర్ ఓకే. సో, మీ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్. సో, నేను ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు సే సమ్ పాస్వర్డ్. I'll say next. Once అదైనంక it will ask you for your date of birth, all this stuff. You can go ahead and enter whatever your date of birth. Okay. Let's say నేను randomగా 2004 జనవరి ఏదో ఒకటి పెట్టుకుంటా. 19 జనవరి 2004 అని. ఓకే. నెక్స్ట్ సెట్ అని కొడతా. ఓకే. దెన్ సే నెక్స్ట్. సో, అదైనంక వాట్ ఈస్ యువర్ మొబైల్ నంబర్ అని అడుగుతది. ఆర్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ కింద చూసుకుంటే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడితే ఒక ఓటీపీ అనేది వస్తది. ఆ ఓటీపీ యూజ్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు సైన్ ఇన్ విత్ ఈమెయిల్ నెక్స్ట్ కింద మీరు చూసుకుంటే సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అడ్రెస్ అని కనిపిస్తా ఉందా? సో, లేదు నేను మొబైల్ నంబర్ ఏయను నేను ఈమెయిల్ ఐడీ వేస్తా అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ బోత్ వే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ టు ఈమెయిల్ ఐడీ అన్నట్టు. సో, ఈమెయిల్ ఐడీ నేను ఎంటర్ చేస్తా. లెట్స్ సే నా ఈమెయిల్ ఐడీ ఐ యామ్ గోయింగ్ టు సే Upendra yeah. So, I'm going to say this is my email ID. I'll say next. అది చేసిన వెంటనే యూ సీ ఎంటర్ ది ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఎంటర్ ది కోడ్ అని వస్తది. సో, ఆ కోడ్ అనేది మీ ఈమెయిల్ అడ్రస్‌కి వచ్చింటదన్నమాట. ఇక్కడ నేనే ఎంటర్ చేసిన కదా ఆ ఈమెయిల్ ఐడీ. ఆ ఈమెయిల్ ఐడీకి వస్తది. సో, లెట్స్ చెక్ ది ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ నేను ఓపెన్ చేస్తా. లెట్స్ సీ ఈమెయిల్ ఐడీకి ఏదైనా వచ్చిందా అని. లెట్స్ సే ఆల్ మెయిల్స్‌కి ఇక్కడ చూడండి ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది కదా! 231405 231405 అది 05. ఓకే. ఐ యామ్ గోయింగ్ టు ఎంటర్ ఓటీపీ. ఓకే. ఒక టైం కంటే వస్తది. వెరిఫికేషన్ కోడ్ వేస్తే సో, దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ టు అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పేసి అని వస్తది. పాలిసీస్ ఏమేమి ఉంటాయి వాళ్ళవి. జస్ట్ క్లిక్ ఆన్ అగ్రీ. ఓకే. సో, వన్స్ యూ క్లిక్ ఆన్ అగ్రీ మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతది. చూద్దాం. వెయిట్ ఫర్ ఎ సెకండ్. సీ దెన్ ఆఫ్టర్ మన అకౌంట్ అనేది క్రియేట్ అయింది. సో, ఇప్పుడు మీకి మీ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోనొచ్చు. లేదు నేను లోగో యాడ్ చేస్తా అంటే మీరు యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అంటే లెట్స్ సే యాడ్ పిక్చర్. ఓకే. చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఆర్ టేక్ ఫోటో. చూస్ ఫ్రమ్ గ్యాలరీని మీరు క్లిక్ చేసి మీరు అలో చేస్తే మీ ఫోటోస్ గీటోస్ అన్నీ వస్తాయి ఇవి. సో, ఆ ఫోటోస్ మీకేం కావాలో దాన్ని మీరు వేసుకోండా. సో, సేమ్ మన ఫేస్‌బుక్‌కి ఎలా వేసినామో అలాగే ఫర్ నౌ ఐ యామ్ గోయింగ్ టు స్కిప్ దిస్. ఓకే. సో, వన్స్ ఇట్ ఈస్ కమ్ సీ వెల్కమ్ టు ఇన్‌స్టాగ్రామ్ _billing. సో, అదైనంక గెట్ మోర్ రిలవెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకొస్తాయి. ఐ యామ్ గోయింగ్ టు సే స్కిప్.
Okay, so I'm going to say skip. నోటిఫికేషన్ జస్ట్ సే నెక్స్ట్. సో నోటిఫికేషన్ అలో చేయాలా డిసలో చేయాలా అది మీకు వదిలేసింది. ఆన్ మై కేస్ ఐ డోంట్ వాంట్ టు అలో ఎనీ నోటిఫికేషన్. జస్ట్ సే నెక్స్ట్. ఐ వోంట్ అలో ఎనీ ఆఫ్ మై కాంటాక్ట్స్. జస్ట్ సే స్కిప్. ఓకే, సో ఇక్కడ యాడ్ మొబైల్ నంబర్ అని ఉంటుంది కదా, సో ఇది మనము నేను పేజ్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు మీకు చెప్పిస్తా. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్కిప్. ఓకే, సో ఇలాగా కొంతమందికి మీరు రిక్వెస్ట్ పంపించండి మీ పేజ్ ని ఫాలో అయ్యేదానికి అనిపిస్తుంది. మీరు కావాలంటే పంపించచ్చు, వద్దు అంటే వదిలేయచ్చు. లెట్స్ సే స్కిప్. ఓకే, సో దెన్ అగైన్ ఇట్ విల్ షో సమ్ మోర్ ఆప్షన్స్. సో మీరు ఏదైనా చేయాలా అది ఇది అని అంటది. సో డోంట్ వరీ, స్కిప్ ఆల్ దిస్ స్టఫ్. జస్ట్ సే గాట్ ఇట్. యు సీ నౌ, యు సీ ఇఫ్ యూ క్లిక్ ఆన్ యువర్ ప్రొఫైల్, యు సీ యూ కెన్ ఏబుల్ టు సీ యువర్ బ్రైట్ లైన్ బిల్డింగ్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఏమీ లేదు, యాడ్ యువర్ నేమ్ అండ్ బయో అని ఉంది. సో అది మనము యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసినాము, సో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసినాము ఇన్స్టాగ్రామ్ లో, అంతే. సో ఈ అకౌంట్ ని పర్సనల్ అకౌంట్ కిందనే కన్సిడర్ చేస్తుంది. మనం ఏదే అకౌంట్ క్రియేట్ చేసినా, నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు, సో ఇది పర్సనల్ అకౌంట్ కిందనే కన్సిడర్ చేస్తుంది. ఇట్ వోంట్ కన్సిడర్ యూ యాజ్ యాన్ ఓకే ప్రొఫెషనల్ అకౌంట్ కింద కన్సిడర్ చేయదు. పర్సనల్ అకౌంట్ కిందనే ఉంటది. దాన్ని మనము ప్రొఫెషనల్ కింద మార్పియాల. ఎలాగ మార్పియాలా దాన్ని మనము ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. సో ఇంతవరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? No, sir. Clear, sir. No, sir. క్లియర్.